సో ఆంకాలజీ ఎలా చూస్ చేసుకున్నారు మీరు ఎంబీబీఎస్ తర్వాత? అండ్ సర్జికల్ ఆంకాలజీ, అది వాట్ మేడ్ యూ చూస్ దట్? ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు పిల్లలతో బాగా ఉంటున్నాను కాబట్టి పీడియాట్రిషియన్ అవ్వాలని అయితే అనిపించింది. కానీ మాకు ఇంటర్న్షిప్ అని ఒక ట్రైనింగ్ ఉంటుంది. ఆఫ్టర్ ఎంబీబీఎస్ ఎవ్రీ మంత్ ఆర్ 2 months we rotate in different departments. సో నేను జనరల్ మెడిసిన్ పోస్టింగ్లో ఉన్నాను. జనరల్ మెడిసిన్ ఈజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ లైక్ ఎమర్జెన్సీస్, స్నేక్ బైట్స్, పాయిజన్స్, హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఇవన్నీ చూసేవాళ్ళం. అది ఎంత హెక్టిక్గా ఉండేదంటే సాటర్డే, నా డ్యూటీ డే వాజ్ సాటర్డే. సాటర్డే ఈజ్ లైక్ వీఆర్ ఇన్ ఎ టెర్షియరీ కేర్ సెంటర్. ఉస్మానియా ఈజ్ ది టెర్షియరీ కేర్, హైయెస్ట్ కేర్ సెంటర్. So Saturday is a day where the small outreach clinics or small nursing homes or small hospitals in the villages, they push off all these very sick cases, very sick, it's very difficult for them to survive also, but still they push all these patients on the Saturday. So we used to sleep only for 3 hours, 12 to 3, 3 to 6. So అంత హెక్టిక్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత కూడా ఎర్లీ మార్నింగ్ ఇంజెక్షన్ డ్యూటీస్ ఉంటాయి. అంటే అందులో 6 ఎర్లీ మార్నింగ్ 6 స్టార్ట్ చేస్తే ఇంజెక్షన్స్ ఇవ్వడం, ఒక మెయిల్ వార్డ్ రౌండ్ వేయడానికి 6 నుంచి మధ్యాహ్నం 11 అయిపోతుంది. అండ్ యూ వోంట్ హ్యావ్ ఎనీ బ్రేక్ఫాస్ట్ ఆల్సో. ఈ ఇంజెక్షన్ కంప్లీట్ అయిన వెంటనే 11 o'clockకి ద ఫస్ట్ గై కమ్స్ అండ్ ఆస్క్ మై సెలైన్ ఈజ్ ఓవర్. సో ఐ హ్యావ్ టు అగైన్ స్టార్ట్ అగైన్. బట్ ఇది మెయిల్ వార్డ్ ఒకటే ఉంటుంది, పైన ఫీమేల్ ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు 11కి. సో యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ బ్రేక్ఫాస్ట్, యూ విల్ రన్ టు అగైన్ ఫీమేల్ వార్డ్, కంప్లీట్ ఎవ్రీథింగ్. సో ఇట్ విల్ బీ 2 or 3. అప్పటికే పైన లంచ్ అంతా చల్లారిపోయి ఉంటుంది. సో అట్ 3 we eat and then అగైన్ ఈవినింగ్ రౌండ్స్, ఈ డ్యూటీ స్టార్ట్ అయ్యాయి. సో సర్జరీ పార్ట్లో వస్తే, సర్జరీ పార్ట్ అంటే ఇదొక టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ విచ్ వీ కెన్ క్యూర్ విత్ మెడిసిన్. బట్ సర్జరీ పోస్టింగ్లో అనిపించింది, ఏంటి మెడిసిన్స్తో క్యూర్ అయ్యేది కాదు ఇది. మనిషికి అంటే డాక్టర్ అవైలబిలిటీ, ఇఫ్ హీ డజంట్ ఇంటర్వ్యూన్, లైక్ కట్ చేస్తే కానీ వాడి ప్రాణం నిలబడట్లేదు సర్జరీ పోస్టింగ్లో. సో అప్పుడు అనిపించింది, అయ్యో మెడిసిన్ అయితే ఎవరైనా ఇవ్వచ్చు ఫోన్లో అయినా, కానీ ఒక మనిషిని కాపాడడానికి, అంటే ఎక్కువ పర్ఫరేషన్ కేసెస్ వచ్చేవి, వాళ్ళని వితిన్ 6 hours ఇంటర్వ్యూన్ చేస్తేనే ఆ సెప్సిస్తో తగ్గి అవుట్కమ్స్ బాగుంటున్నాయి. సో మన ఉన్న రిమోట్ ఏరియాస్లో ఎంతమంది సర్జన్స్ ఉన్నారు, ఎంత త్వరగా ఇంటర్వ్యూన్ అవ్వగలుగుతారు. ఇప్పుడు ఆ రిమోట్ ఏరియా నుంచి ఇక్కడికి రావడానికి కొంతమందికి 6 to 12 hours కూడా పట్టేస్తుంది. సో వీఆర్ లూజింగ్ దట్ టైమ్ ఆఫ్ సెప్టిక్ ఫోకై. అది రెడ్యూస్ చేయాలంటే సర్జనే చేయాలి, అండ్ ఓపెన్ చేస్తే కానీ ఆ సెప్టిక్ ఫోకై బయటికి వెళ్ళదు. And it's not like giving just medicine to him. So I decided to do surgery when my surgery posting has happened, because that's the only art or which can't be done by anyone else, that has to be done by the doctor. So I decided surgery when I was in surgery. And pediatrician part I was not happy because I can't see child suffering in front of me. Oh, okay. I literally the only posting I liked in pediatrician is going to ward and play with them, because అప్పటికే రికవరీ స్టేజ్లో ఉంటారు. సో ఐ యూస్ టు ప్లే ఇన్ వార్డ్, బట్ ఐ కుడెంట్ హ్యాండిల్ దట్ ICU part or the emergency part, because I understand. It's very difficult, and I felt it doesn't suit me also, because I can't. So అక్కడ అర్థమైపోయింది, I can't handle. So even oncology also, first time I came to see oncologist when I was in general surgery. After this internship I took general surgery because I had a clarity, I have to do surgery only అని. సర్జికల్ ఆంకాలజీ ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చిందంటే, జనరల్ సర్జరీ పోస్టింగ్లోనే మళ్ళీ సూపర్ స్పెషలైజేషన్ పోస్టింగ్స్ ఉంటాయన్నమాట. అయితే మాకు విజిటింగ్ ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు అని, హీఈస్ ఆల్సో వెరీ నైస్ పర్సన్. అండ్ సేమ్ ఎలాగైతే నా యాటిట్యూడ్ ఉందో ఆ సిమిలర్ యాటిట్యూడ్ ఆ సార్లో కూడా చూశాను అనమాట. అంటే హీ డజంట్, అంటే పేషెంట్ ఒక ఫిజికల్ పెయినే కాకుండా ద ఓవరాల్ అసెస్మెంట్ ఆయన దగ్గర చూశాను అనమాట.
కానీ ఒక్క టైంలో ఒక కట్ థ్రోట్ ఇంజరీ, అంటే మొత్తం వెజల్స్ లైక్ ఇక్కడ ఐజేవి అని ఒక మేజర్ బ్యాడ్ బ్రెయిన్ సప్లై చేసేది ఒక మేజర్ వెయిన్ ఉంటుంది, అది కట్ అయిపోయింది. ఇక్కడ మధ్యలో ట్రెకియా అంటాం, ఫుడ్ విండ్ పైప్, అది కట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 6 o'clock వచ్చింది కేసు. అంటే నో వన్ వాజ్ సో మచ్ ఎక్స్పర్ట్ ఇన్ హ్యాండ్లింగ్ నెక్ అనమాట. అంటే ఈఎన్టీ ఉంది కానీ బట్ హ్యాండ్లింగ్ దీస్ కంప్లీట్గా పేషెంట్ని హ్యాండిల్ చేసేది ఎవరికి రాలేదు. ఎవ్రీ వన్ వాజ్ వెయిటింగ్ ఫర్ ది సర్జికల్ ఆంకాలజిస్ట్. అండ్ హీ యూస్ టు కమ్ ఫ్రమ్ ఒక ఎల్బీ నగర్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మాది కామినేని నార్కెట్పల్లి, ఒక 1 hour డిస్టెన్స్ ఉంటుంది. సో ఫస్ట్ టైం ఆయన అప్పుడే చూసాను. అంటే హీ కేమ్ అండ్ సేవ్డ్ ద పేషెంట్. when nobody could address, he can come and cured ante. So what is peculiarity about surgical oncology is this is the only specialty which deals head to toe. When was I in general surgery, ఎక్కువ కేసెస్ అన్నీ అబ్డామెన్వే ఉండేవి. కానీ ఇప్పుడు నాకు నా ట్రైనింగ్లో ఈఎన్టీ ట్రైనింగ్ లేదు. అంటే ఈ లారింగ్స్ కానీ ఈ దీని మీద హ్యాండ్ పెట్టి చేయడం ట్రైనింగ్ సర్జరీలో మహా అయితే అపెండిక్స్లు, పర్ఫరేషన్స్, అక్యూట్ ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్స్, లేకపోతే డయాబెటిక్ ఫుడ్స్ అలాంటివి ఎక్కువ ఉండేవి మోస్ట్ ఆఫ్ దమ్. కానీ హెడ్ అండ్ నెక్కి వచ్చేసరికి నో నాలెడ్జ్, యాక్చువల్లీ ఎవరికి నాలెడ్జ్ లేదు. సో అప్పుడు అనిపించింది ఓకే, దిస్ ఈజ్ ద స్పెషాలిటీ విచ్ వీ క్యాన్ హ్యాండిల్ ఆల్ దీస్, ఈవెన్ నాట్ ఓన్లీ క్యాన్సర్స్ బట్ వీ కెన్ హ్యాండిల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఆల్సో. ఒక లంగ్ ఇంజరీ వచ్చింది, అఫ్కోర్స్ జనరల్ సర్జన్గా బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది, బట్ ఇన్ పర్టికులర్గా దాన్ని హ్యాండిల్ చేయగలిగేది ఆంకాలజిస్ట్ ఇస్ ద, బికాస్ ఇన్ దోస్ టైమ్ ఆంకాలజీ ట్రైనింగ్ ఈజ్ ఫర్ ఎవ్రీథింగ్. బట్ నౌ దిర్ ఆర్ మోర్ ప్రిసైజ్. లైక్ ఇప్పుడైతే హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ సెపరేట్గా వచ్చింది, జిఐ సెపరేట్ అయిపోయింది, థొరాసిక్ అయిపోయింది. మరి మీరు అట్లా స్పెషలైజ్ చేశారా మొత్తం? we were general surgical oncologist. This training also like depends upon the institute అనమాట. సో నేను ఆయన్ని ఇన్స్పైర్ అయ్యి సర్జికల్ ఆంకాలజీ చేయాలని డిసైడ్ అయ్యి సర్జికల్ ఆంకాలజీ ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్ నేషన్ వైడ్ జిప్మర్లో వచ్చింది ఫస్ట్ ర్యాంక్. సో దట్ వాజ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ మీ బికాస్ there are no breaks actually in all my career. Everything was in my first attempt. Okay. So it don't immediately after finishing my general surgery చాలా మంది మా సీనియర్స్ ఇంకా రాస్తూనే ఉన్నారు, లైక్ దే ఆర్ అటెంప్టింగ్ ఫర్ మోర్ దెన్ 2 times 3 times, బట్ ఇన్ ద లైక్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫినిషింగ్ మై జనరల్ సర్జరీ ఐ కుడ్ గెట్ ఫస్ట్ ర్యాంక్ అండ్ ఐ ఎంటర్డ్ ఇన్ టు జిప్మర్లో ఎంటర్ అయ్యాక సర్జికల్ ఆంకాలజీ అంటే అన్ని ఆర్గన్స్ టచ్ చేస్తాము అన్న హ్యాపీనెస్ అనిపించింది. కానీ ఫస్ట్ పోస్టింగ్ వాజ్ ఇన్ ఐసీయూ అగైన్. సో ఐసీయూలో వాట్ ఐ సా ఈజ్ ఏ యంగ్ బాయ్ అరౌండ్ 13 to 14 years, అప్పుడప్పుడే చిన్న చిన్న మీసాలు వచ్చాయి. హీ హ్యాడ్ ఏ హ్యూజ్ మిడాస్టల్ మాస్, అదే ఒక సార్కోమా. అది మొత్తం హార్ట్, రక్తనాళాలకి అన్నిటినీ చుట్టుముట్టేసింది. సో అండ్ మోస్ట్ అంటే అప్పటికి చాలా పాటుగా కీమోథెరపీలు అన్నీ అయిపోయి ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ వాజ్ ఓవర్ బట్ స్టిల్ ద ట్యూమర్ వాజ్ గ్రోయింగ్. సో మా కన్సల్టెంట్ డాక్టర్ అరవింద్ రామ్ కుమార్, ఆయన హీ టుక్ ఏ ఛాలెంజ్ లైక్ ఐ వాంట్ టు డూ దిస్ కేస్ అని. బట్ దానికి చాలా పెద్ద టీం కావాలి. అంటే ఆంకాలజీలో మనం ఎంతవరకు చేయాలి ఎంత చేయకూడదు ట్యూమర్ బయాలజీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ ట్యూమర్ బయాలజీ చాలా అగ్రెసివ్గా ఉందనుకోండి, వీ కెనాట్ చేజ్ ద ట్యూమర్. చేజింగ్ అంటే అది ఎంత పెరిగే కొద్దీ కట్ చేస్తూ పోలేం మనం. ఇప్పుడు రామ్ కుమార్ సార్ నా నాలెడ్జ్ అప్పుడు యాజ్ ఏ ఫస్ట్ ఇయర్ రెసిడెంట్, యాజ్ ఏ జూనియర్ మోస్ట్, నా అండర్స్టాండింగ్ ఏంటంటే లైక్ హీ ఈజ్ గోయింగ్ టు డూ సమ్ హీరోయిక్ సర్జరీ బికాస్ ఎవ్రీ హాస్పిటల్ రిజెక్టెడ్. సో బట్ హీ ఆస్క్డ్ ఫర్ ఏ సిటీవీఎస్ బ్యాకప్, కార్డియోథొరాసిక్ సర్జన్ నాకు కావాలి, ఎందుకంటే హార్ట్ని మేము మేజర్ వెజల్స్ అన్నీ తీసి చేస్తాం కదా అని హీ వాజ్ రెడీ. సో డ్యూరింగ్ దట్ ప్రాసెస్ ద పేషెంట్ డిటెరియేటెడ్ అంటే అసలు అనస్థీషియా కూడా ఇవ్వడానికి ఈజ్ నాట్ ఫిట్. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం దిస్ కమ్స్ అండర్ పాలియేటివ్ కేర్. But as a first year resident in ICU,
when I saw that young boy, like he is in the final stage, so I couldn't bear that అనమాట. నేను ఉండలేకపోయాను. సో లిటరలీ మై సిస్టర్ టోల్డ్, సార్ యూ గో హోమ్ because if you go into depression you cannot again continue in surgical oncology. So one of my colleague, he was Tamilian Shanmuga Sundaram, he took over the ICU and he handled somehow he handled. So that was the first experience. I cried a lot. Literally the whole career's cry was gone there. నేను విన్నది చూసింది కూడా డాక్టర్స్ దే వోంట్ మేక్ ఎనీ రిలేషన్షిప్ విత్ పేషెంట్స్ అని, ఎందుకంటే ఇట్లా ఎమోషనల్గా కనెక్ట్ అయితే అది చాలా ప్రాబ్లం అవుతుంది. కానీ నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేసింది యూ గెట్ కనెక్టెడ్ టు ద పేషెంట్, ఈవెన్ ఫ్యామిలీ ఆల్సో, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా మీరు మీ బుర్రలో రన్ అవుతూ ఉంటాయని అనిపిస్తుంది నాకు. హౌ డూ యూ హ్యాండిల్ దట్? ఇప్పుడు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ షుడ్ బి మోర్ ఎంపతి అని పదం, అంటే వాళ్ళ ఆ ప్లేస్లో నేను ఉంటే ఎలా ఉంటుంది, దట్ ఈస్ మోర్ నీడెడ్ ఇన్ దిస్ టైం. అంటే బయట మనం చూస్తున్నాం ఆ ఫీలింగ్ ఉండట్లేదు. ఇట్ జస్ట్ లైక్ బికమ్ ఎ జాబ్ ఫర్ మోస్ట్ ఆఫ్ దమ్, బట్ ఐ డిడ్ంట్ టుక్ దిస్ యాజ్ ఎ జాబ్ ఫర్ మీ. ఇట్స్ ఏ లైక్ ఎవరైనా సమాజంలో మనం బిహేవ్ చేసే ముందు సపోజ్ ఆయన ప్లేస్లో నేను ఉంటే హౌ వుడ్ బీ ద ఫీలింగ్ అన్నదే ఫస్ట్ థాట్ వస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ ఈవెన్ ఇన్ సొసైటీ ఆల్సో, ఇఫ్ ఐ స్పీక్ వర్డ్ టు దెమ్, సో నేను ఆయన ప్లేస్లో ఉన్నప్పుడు నేను ఎలా ఫీల్ అవుతాను, సో షుడ్ ఇట్ ఈస్ అ కరెక్ట్ టు స్పీక్ టు దెమ్ ఆర్ నాట్ అనేది ఒకసారి స్ట్రైక్ అవుతూ ఉంటుందండి. సో దట్స్ వాట్ ద డిఫరెన్స్ ఇస్. సో నేను అలాగే ఆలోచిస్తాను. అంటే ప్రాక్టికల్గా నేను చదివిన బుక్ని డైరెక్ట్గా నేను డంప్ చేయలేను, బికాస్ ఆ వెనకున్న సినారియోస్ వేరేగా ఉండొచ్చు. సో దట్స్ వాట్ ఐ ఫీల్. క్యాన్సర్ అన్నది ఇప్పటికీ కూడా ఫస్ట్ ఇట్స్ కాస్ట్ 50,000 రూపీస్ టు హర్. నాకు ఒకటే మైండ్లో స్ట్రైక్ అయింది, షీ కాంట్ అఫోర్డ్.